సార్ విలేజ్ డెవలప్మెంట్ కోసం కొంత ఫండ్ వచ్చింది సార్, దాన్ని ఏం చేయమంటారు? దాన్ని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు. పంచాయతీలకి గవర్నమెంట్ స్కూల్కి అమౌంట్ పంచాలి కదా సార్? పంచుతావా? వచ్చిందల్లా పంచి పెడితే నేను రోడ్డు మీదకి వెళ్ళాలి పియే. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదా, ముందు ముందు నీకే తెలుస్తుంది అంతా. సరే ఆఫీసర్లు వచ్చి ఏం చూపించాలి సార్ మరి? ఏంటయ్యా ప్రతిదీ నన్ను అడుగుతావేంటి? ఆ పంచాయతీకి 4 లైట్లు పంపించండి, ఆ స్కూల్కి స్పోర్ట్స్ కోటాలో 4 కిట్లు ఇవ్వండి, ఎవడైనా వచ్చి అడిగితే 10 లక్షలు వాళ్ళ మొహాన్ని కొట్టు. ప్రతిదీ నన్ను అడుగుతూ ఉంటారు. అలాగే సార్. మిమ్మల్ని ఎందుకు నేను పెట్టుకోవడం పియ్యేగా. సార్ మనోడు సుబ్బయ్య వచ్చింది సార్. దండాలయ్యా. రాసు భయ్యా, ఏంటి కొడుకుతో పాటు వచ్చినావు? వీడి గురించే వచ్చానయ్యా. ఏంటి ఏమైంది? వీడు చదువైపోయి 2 ఏళ్ళు అవుతుందయ్యా. బెంగళూరు, హైదరాబాద్ ఎన్నెన్నో తిరిగాడయ్యా. ఇప్పటికి ఒక జాబ్ కానీ రాలేదయ్యా. మీరే ఏదో ఒక దారి చూపిస్తే వాడు జీవితం బాగుపడుతుందయ్యా. అందులో ఏముందిలే సుబ్బయ్య, మనోడికి మనం కాకపోతే బయట వచ్చి చేస్తాడా ఏంటి? రేపు ఒకసారి సర్టిఫికేట్ తీసుకుని వచ్చి కనపడు, పని అయిపోద్ది. సరేనయ్యా. సుబ్బయ్య, అదే రేపు వచ్చేటప్పుడు దాంతోపాటు 10 లక్షలు పట్టుకొని రా. 10 లక్షలా? దేనికయ్యా? అదేంటి సుబ్బయ్య, నీ కొడుకు జాబ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు జాబ్ దొరకడం అంటే ఆశామాస అనుకున్నారా ఏంటి? బయట ఎంత కాంపిటీషన్ ఉంది మీకు తెలిసిందే కదా. జాబ్ రావాలే కానీ ఆ 10 లక్షలు ఎంతసేపు? సంవత్సరం కాలం ఇస్తే దింగుతారు కదా నీ కొడుకు. ఏంటయ్యా మీరు లంచం అడుగుతున్నారా? ఏంటి దీన్ని లంచమంటారా? అవును సార్, ఇది లంచమే అంటారు. సరే సుబ్బయ్య, లంచమే అనుకో. 10 లక్షలు తీసుకోరా, 4 రోజుల్లో నీ కొడుకు జాబ్లో జాయిన్ అవుతాడు. లేదంటే మీ ఇష్టమే. ఇంకా అది కూడా నువ్వు మనోడివని సుబ్బయ్య, వేరే వాడైతే అమౌంట్ వేరేలా ఉండు. అయ్యా మీకు ఓటేసి గెలిపించింది ఎందుకా అయ్యా? అదేంటి సుబ్బయ్య, నువ్వు నాకే ఓటు వేసావని గ్యారంటీ ఏముంది? అయినా నువ్వేం ఊరికే వేసావా ఏంటి? ఓటు డబ్బులు తీసుకున్నావు కదా, అంటే ఇక నువ్వు లంచం తీసుకున్నట్టే కదా. నువ్వు ఓటు అమ్ముకుంటే లేనిది నేను జాబ్ అమ్మితే వచ్చిందా సుబ్బయ్య? ఆ రోజు నువ్వు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చేసేది కూడా కరెక్టే. నేను గెలవడానికి దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టా, అది ఎలా రావాలి? ఈ గవర్నమెంట్ ఇచ్చే జీతాలు నా బండి ఆయిల్కే సరిపోదు, ఇంకా నాకేంది మిగిలేదు వచ్చు. ఇది వ్యాపారం సుబ్బయ్య, దీనిలో చాలా ఉంటాయి, నీకు తెలియదు. ఇంకా ఓ వెళ్ళి 10 లక్షలు ఉంటే రా, 4 రోజుల్లో జాబ్ పట్టుకోబో, లేదంటే ఎవడొకడు వచ్చి తన్నుకోబోతాడు. నమస్తే అన్న. రామస్వామి కూర్చో. ఈ మధ్య బాగా గట్టిగా నిలబడుతుందండి పేరు. ఏదన్నా మీదయ్యన్న. సరే ఏంటి పని ఏంటి చెప్పు. ఏం లేదన్నా, మా స్కూల్ ఉంది కదా, స్కూల్ కాంట్రాక్ట్ ఏదో వచ్చిండ, దాన్ని ఏమన్నా కొంచెం ఇప్పిస్తే. స్కూల్ కాంట్రాక్టా? అవునన్న. ఎంత బడ్జెట్ ఎంత? ఒక 50 లక్షల దాకా ఉంటాను. నీ బడ్జెట్ కాదబ్బా, గవర్నమెంట్ బడ్జెట్ ఎంత? గవర్నమెంట్ బడ్జెట్ ఒక 90 దాకా ఇస్తుండన్న. 90? ఆ 50 ఇట్టేసి ఆ 40తో కట్టి కాంట్రాక్ట్ తీసుకో. 40 లక్షలతో కట్టలేమన్నది అవ్వదన్న. నువ్వు కడతావులేరా నాకు తెలుసు, ఎన్ని కట్టును? 40 లక్షలు అంటే మీ కింద చాలా మందికి ఇవ్వాలన్న, వాళ్ళందరికి పోగా ఒక 25 లక్షలే మిగులుతుందన్న. సరే దాంతోనే కట్టే, ఏముంది? నా 25 లక్షలతో కడితే స్కూల్ ఒక 5 సంవత్సరాలు కూడా ఉండదన్న. స్కూల్లో నీ కొడుకు కూతురు ఏమైనా చదువుతున్నారా? లేదు కదా. ఈ రోజులు ఇంత మంచిగా ఉంటే బతకలేవరా? పోయి 50 పంపించి ఆ కాంట్రాక్ట్ నువ్వే తీసుకోపో. ఆ కాంట్రాక్ట్ ఏదో చూడు ఆ పని. సరే నేను వస్తాను. సరే వెళ్ళు.